జేఏసీగా ఏర్పడి అంటే రాష్ట్రంలో కొంతైనా కొన్ని జిల్లాలలో కొన్ని మండలాల్లో సగమైన వచ్చింది. కానీ మా జిల్లాలోని మా కట్కేశ్వర మండలం ఒక్క రైతు కూడా రుణమాఫీ కాలేదని చెప్పి రైతు రుణమాఫీ సమితి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున గతంలో నాయకుల చుట్టూ అధికారుల చుట్టూ తిరిగినా పని కాలేదని చెప్పి రిలే దీక్షలు సమితి ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతూ ఉంది. కాబట్టి ఈరోజు తీసుకున్న కార్యక్రమంలో భాగంగా ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి కనీసం వీళ్ళు అధికారులు స్పందిస్తలేరు, నాయకులు స్పందిస్తలేరని చెప్పి ప్రజాప్రతినిధులు స్పందిస్తలేరని చెప్పి ఆ వినతి పత్రం ద్వారా నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నాను. నిజంగా నాతో పాటు ఈ కార్యక్రమంలో రైతు సోదరులు అందరూ కూడా పాల్గొన్నారు. మరి ప్రత్యేకంగా ఈ కార్యక్రమాన్ని ఇంత ముందు తీసుకుపోతున్నందుకు జేఏసీ వారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తాం. ఈరోజు నిజంగా చూస్తూ ఉంటాము. ఈరోజు నిత్య జీవితం అంటే రోజు పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు మోసపోయేది ఎవడం అంటే అది రైతు మాత్రమే. ఎందుకంటే రైతుని అన్ని రకాలుగా హామీలు ఇచ్చుకుంటూ మేము ప్రతి ఒక్కటి మేము ఆదుకుంటామని చెప్పిన ప్రభుత్వాలు ఇప్పటివరకు కూడా ఎవరు కూడా ముందుకు రాలేదు. గత సంఘటనలు చూస్తూ ఉన్నాం. గత ప్రభుత్వంలో ₹1,00,000 రుణమాఫీ చేస్తానన్న కేసీఆర్ చేయలేదు. ఇప్పుడున్న రేవంత్ రెడ్డి గారు మీరు డిసెంబర్ 8 వరకు తీసుకున్న వాళ్ళు ₹2,00,000 రుణమాఫీ చేస్తానని రేవంత్ రెడ్డి చేయలేదు. అంటే ఇట్లా రైతులు అబద్ధపు హామీలు ఇచ్చి ఓట్లు వేసుకున్న తర్వాత రైతులను మోసం చేసిన ప్రభుత్వాలే ఉన్నాయి. కానీ రైతులని అంటే సహాయపడి అన్ని రకాలుగా ఆదుకుంటామని చెప్పి ఏ ప్రభుత్వం కూడా రాలేదు. ముఖ్యంగా రైతు పండించిన పంటలు కూడా ఈరోజు చూస్తూ ఉన్నాం. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటూ ఉన్నారు. ఈరోజు నిజంగా తెలంగాణ రాష్ట్రమే దేశంలో నెంబర్ 1 పరిస్థితిలో ఉంది. ఎందుకంటే ఆత్మహత్యల్లో ఇట్లా చెప్పుకుంటూ పోతే అనేక రకాలుగా రైతులను మోసం చేస్తున్న ప్రభుత్వాలకు బుద్ధి చెప్పే విధంగా రైతులు ముందుకు రావాలి. ముఖ్యంగా ఈ జేఏసీ ఆధ్వర్యంలో ఇది రుణమాఫీ విషయంలో మాత్రం పార్టీలకు అతీతంగా అందరూ ఇందులో పాల్గొంటున్నారు. ఎందుకంటే ఇది ఒక వివక్ష చూపించినట్టు కట్కేశ్వర ప్రాంతాన్ని రైతులకు రుణమాఫీ చేయకపోవడం దురదృష్టకరం. ఇక్కడైనా సోయి తెచ్చుకొని కొంతమంది అధికారులు కూడా నిర్లక్ష్యం, ప్రజాప్రతినిధులుగా మేమే గొప్పలమని చెప్పుకుంటున్న కొంతమంది నాయకులకు అధికార పార్టీ నాయకులకు కూడా నేను మీ ద్వారా తెలియజేస్తున్నా. కనీసం స్పందించి అంటే దాదాపు 1,200 మంది రైతుల గోసని పట్టించుకొని సమస్య పరిష్కారం చేయాలని మీ ద్వారా కోరుకుంటున్నాను. రైతుల రుణమాఫీ వెంటనే వెంటనే